కుక్క తోకని ఎంత సాగదీసినా సరే అది స్ట్రైట్గా అవ్వదు, అది ఎప్పుడు వంకరగా తిరిగి ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు బుద్ధి కూడా వంకరే, వంకర మాటలు, వంకర చేష్టలు, వంకర పరిపాలన. కుక్క తోక మాదిరి వంకర పరిపాలన చేశారు కాబట్టే, వంకర బుద్ధితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ఈ కుక్కతోక వంకరలాగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని వంకర్లు తిప్పి మెలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేలకేసి కొట్టారు ప్రజలు. 151 స్థానాలు మాకున్నాయి, మమ్మల్ని ఎవడు ఏమి పీకలేడు, నా వెంట్రుక ఎవడు ఏమి పీకలేడు అన్న జగన్ని ఈరోజు తాడేపల్లి కొంపకి పరిమితమయ్యేలా చేశారు ప్రజలు. చివరికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి రా బాబు, మీకు దండం పెడతా, నన్ను ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టండి, నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి రా, నేను రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కనీసం నాకు బందోబస్తుని కేటాయించండి, పోలీసులు ఇవ్వడం అడుక్కుంటున్నాడు. అంత దిక్కుమాల పరిస్థితికి దిగజారాడు జగన్. ఈరోజు జగన్కే దిక్కు లేదు, దివానా లేదంటే జగన్ వెనక కొంతమంది ఉంటారు తాపేదారులు. గతంలో వీళ్ళు మంత్రులకు కూడా పనిచేశారు. మంత్రులుగా పనిచేసి ప్రజలకు ఏమైనా పనిచేశారా అంటే జగన్ కాళ్ళ దగ్గర కూర్చొని జగన్ వీరుడు, జగన్ సూర్యుడు, జగన్ ధీరుడు, జగన్ కంటే గొప్పడు ఎవడు లేడురా బాబు ఈ ప్రపంచంలో. ప్రపంచంలో నాయకులందరిలో జగనే గొప్పోడు, జగన్కి మించిన ఇంకెవడూ లేడు. అవినీతిలో జగనే గొప్పోడు, ముఖ్యమంత్రి పెట్టడం కోసం ఇంట్లో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు హతమార్చడంలో జగనే గొప్పోడు, అతని మీద అతనే దాడి చేయించుకొని ఎదుటి వాళ్ళు దాడి చేయించారని తప్పుడు ఆరోపణలు చేయడంలో కూడా జగనే గొప్పోడు. అంత పెద్ద గొప్పోడు పక్కన ఇటువంటి గొప్ప గొప్ప మేధావులు కొంతమంది ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో సూపర్ 6లో ఏమీ అమలు చేయలేదంట, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంట. సూపర్ 6ని మడిచి బీరువాలో పెట్టాడంట చంద్రబాబు నాయుడు గారు. అది నేను మాట్లాడుతున్న మాట కాదు. జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో గతంలో మంత్రిగా పనిచేశాడు ఒక మేధావి కనబాబు కురసాల కనబాబు, కురసగే ఉండలేండి, కొంచెం బాగానే ఉంటాడు హైటు. ఆ కురసాల కనబాబు మాట్లాడుతున్నాడు, ఒకసారి మీరు కూడా వినండి ఏం మాట్లాడుతుండే పెద్ద మనిషి. చంద్రన్న దాకా ఒక్క చెప్పింది చేయకుండా, ఒక్క స్కీమ్ కూడా అమలు చేయకుండా సూపర్ 6 లాంటివన్నింటినీ కూడా మడతపెట్టి బీరువాలో పెట్టుకుని కనీసం వాటి జోలికి వెళ్ళిన పరిస్థితి. కేవలం 6-7 నెలల కాలంలో 1,19,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేశారో కూడా తెలియదు. ఒక పథకాన్ని అమలు చేయలే. ఈ 8 నెలల కాలంలో ఆయన కొంతమంది లబ్ధిదారులకి 828 రూపాయలు అకౌంట్లో వేశాడు. తెలుసు కదా, ఒక్క బండ ఒక మీద కొట్టాడు, ఒక గ్యాస్ బండ, దాని సబ్సిడీ 828 రూపాయలు. ఇది తప్ప ఇంక నేనేమన్నా అమలు చేశానని చెప్తే చంద్రబాబుని చెప్పని అడుగుతున్నాం మేము. చంద్రన్న దగ అంట. ఈ 9 నెలల పరిపాలనలో సూపర్ 6లో అసలు ఏమీ అమలు చేయలేదు. మా అంటే ఒక గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ 828 రూపాయలు వేసాడు తప్ప ఇంకేమీ చేయలేదు. ఏమైనా చేస్తే చంద్రబాబు నాకు వచ్చి చెప్పమానండి అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవి పోయిన తర్వాత కళ్ళు కూడా దొబ్బినట్టు ఉన్నాయి, బుర్ర కూడా చెడిపోయినట్లుంది. అయా కురసాల కనబాబు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన స్కీమ్ ఏంటో చెప్పాలా? పెన్షన్స్. మీరు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు మీరు తీసుకుంటే, పెన్షన్ని మీరు పెంచేదానికి 5 సంవత్సరాలు మీరు తీసుకుంటే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 చేస్తాను. 4,000 చేయడమే కాదు, గతంలో 3 నెలల పెన్షన్ని కూడా కలిపి 7,000 ఇస్తానని ఏదైతే మాట ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి నెలనే అన్న ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారం అంతకుముందున్న 3 నెలది 1,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చాడు. ఆ రోజు నుంచి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరూ కూడా తీసుకుంటున్నారు, ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగలబడితేనే కదా కనపడేదానికి ఇది. ఆ సూపర్ 6లో భాగమే కదా. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాడు, అది కూడా సూపర్ 6లో భాగమే. గతంలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికి కూడా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఆ రోజు భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండి రాష్ట్రంలో ఎవరైతే పేదవాడు ఒక సొంత ఇంటికలను నిర్మాణం చేసుకోవాలనుకునే వాడికి ఉచితంగా ఇసుక ఇచ్చాడు. కానీ 2019లో మీ నాయకుడు, మీ అవినీతి పుత్రుడు జగన్మోహన్ రెడ్డి, మీ కోడికత్తి డ్రామా ఆర్టిస్ట్, సొంతం బాబాయిని వేసేసిన గొప్ప స్కెచెస్ట్, గొడ్డలిస్ట్ ఆ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయడమే కాకుండా వాడు ఎవరికో ప్రైవేట్ వ్యవస్థకి ఇచ్చాడు. ఇసుక మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకుతున్నారు మీరంతా. అందులో నీ భాగస్వామ్యం కూడా ఉంది కదా కురసాల కనబాబు.
ఎంత తిన్నావో ఎంత మింగావో వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుకనిచ్చాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇసుక అవసరం ఉన్న వాళ్ళు ట్రాక్టర్లో ఎద్దుల బండ్లు వేసుకొని తీసుకెళ్తున్నారు, ఇసుక తెచ్చుకుంటున్నారు, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు పుష్కలంగా పనులు దొరుకుతున్నాయి, హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం ఎదురు చూడట్లేదు, వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇక నువ్వే చెప్పావు ఉచిత గ్యాస్ బండలు ఇస్తున్నారు అని. నీకు కూడా అవసరమైతే మీ ఇంట్లో కూడా తీసుకో, ఎందుకంటే నీకు కూడా ఉద్యోగం పోయింది. మొన్న మీ కొడాలని చెప్పాడు మా ఉద్యోగాలు పోయినా మేమేం మాట్లాడతామని. నీ ఉద్యోగం కూడా పీకేశారు కదా ప్రజలు. ఏం కురసాలు కొనబాబు, నీ ఉద్యోగం కూడా పీకేశారు కదా. నీకేమైనా కావాలంటే చెప్పు, నీకు ఒకటి గ్యాస్ బండ పంపిస్తాం, అప్లై చేసుకో, తప్పేమి లేదు. నువ్వు పేదవాడు నీకు ఒక ఆలోచన ఉంటే డెఫినెట్గా చేసుకో, నీకు కూడా అది వర్తిస్తుంది. ఇంకొకటి, అసలు ఏమీ చేయట్లేదు చంద్రబాబు, చేసేదంతా దగ. జగనే గొప్ప మళ్ళీ. ఎందులో గొప్ప జగన్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి, అరే బాబు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, దేనికి చేశారా అప్పు? కనీసం గుంటల పడ్డ రోడ్లకు మరమ్మతులు చేశారా? కనీసం గుంట పడ్డ రోడ్డు మీద చిన్న తట్ట తీసి ఒక తట్ట మట్టి తీసేశారా? ఇలా. కానీ డబ్బులు మాత్రం విపరీతంగా ఎవడు జోబుల్లో పోయినాయో, ఎన్ని కోట్లు పోయినాయో, ఎన్ని లక్షల కోట్లు పోయినాయో ఆ పరమాత్ముడికే తెలియాలి, ఇంకా ఆ పైవాడికే తెలియాలి. మాట్లాడితే మేము లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తీసుకొచ్చామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు. గుంటలు పడ్డ రోడ్డే లేదు మన బతుక్కి, గుంటలు పడ్డ రోడ్డును బూడ్చేదానికి తట్ట మట్టి వేయలేదు మీ బతుక్కి. కానీ లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చారు అప్పు. ఎటు చూసినా అప్పే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరికి ప్రభుత్వ భూములు తాకట్లు పెట్టారు, పిల్లగాళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్లు తాకట్టు పెట్టారు, పార్కులు తాకట్లు పెట్టారు, సచివాలయ భవనాలు తాకట్టు పెట్టారు, ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్లు పెట్టారు, టూరిజం బిల్డింగులు తాకట్లు పెట్టారు. ఏం చేశారా 5 సంవత్సరాలు మీ పరిపాలన అంటే? తాకట్టు పరిపాలన. ఈ తాకట్లో వచ్చిన డబ్బులన్నా ఏమన్నా చేశారా? కనీసం ప్రజలకు ఉపయోగించారా? రాష్ట్రానికి ఉపయోగించారా? అభివృద్ధి కోసం పెట్టారా? ఏమన్నా భవనం కట్టారా? ఇల్లు కట్టారా అంటే శూన్యం. ఏమీ కట్టడాలు లేవన్నీ కోల్చటాలే, ఏమీ అభివృద్ధి చేయటాలు లేవన్నీ పారదోలటాలు. ఇక్కడి నుంచి ఏమైనా మాట్లాడితే అప్పు ఎందుకు చేసావంటే ప్రజల కోసం అంటారు. ప్రజల కోసం అప్పు చేసి ప్రజల మీద భారం పెంచారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు, 3 సార్లు ఆర్టీసీ ధరలు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, చివరికి చెత్త మీద ఒక చెత్త పన్ను వేశారు, చెత్త పన్ను వసూలు చేశారు. మీరు చేయని పాపం ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. దీని అమ్మ జీవితం. మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడి జీవితం, వాడి ఒంట్లో రక్తాన్ని జలగా మాదిరి లాగేశారు కదా. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గొప్పోడా? ప్రజలు అన్యాయం చేయలేదా? నిజంగా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాడు అంటే ప్రజలు కూడా చాలా గట్టిగా బటన్ నొక్కారు. కురసాల కన్నబాబు నీతోటి సహా నీకు కూడా నొక్కారు బటన్. నీకు కూడా చాలా గట్టిగా నొక్కారు ఆ బటన్ని. సిగ్గుండాల, బుద్ధి జ్ఞానం ఉండాలా మాట్లాడే ముందు. ఏదో మీడియా వాళ్ళు 4 మైకులు ఇచ్చారు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక చిన్న పదవి ఇచ్చాడు, ఇక మనకి వెనక ముందు ఏమీ ప్రాబ్లం లేదు, ఎగేసుకుని వచ్చి మాట్లాడాలంటే కుదరదు కదా కన్నబాబు. వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసు. నీలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వచ్చి ఏదో మాట్లాడుకుంటే వెళ్ళిపోతే అవుద్దా? అవ్వదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 నెలల్లో 1,14,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు అని. అప్పు చేశారని మీరే మాట్లాడుతున్నారు. అప్పులు ఎక్కడ చేశారో నిరూపించండి రా బాబు. ఒకటి మాట్లాడు. సరే, రేపు జగన్ అసెంబ్లీకి వస్తున్నాడు, దాని గురించి మనం మాట్లాడతాడా? నీకు ఎట్లా వచ్చే అవకాశం లేదు కన్నబాబు. నిన్నెట్లా ప్రజలు నీ టికెట్ చింపేశారు, నీ సీట్ చింపేశారు. కనీసం జగన్ అడగమను, ఈ 1,14,000 కోట్ల రూపాయలు ఎక్కడ చేశారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, కనీసం ఒక పేపర్ పట్టుకురామని, ఒక శ్వేతపత్రం విడుదల చేయమని జగన్ తాడేపల్లి కోపలో కూర్చొని. లేకుంటే ఆ తెలివితేటలు నీ దగ్గర నువ్వు విడుదల చేయి. నోటి మాట ఎవడన్నా మాట్లాడతాడు కన్నబాబు, కానీ వాస్తవాలు, నిజాలు చూపించాలి. నిజాలు చూపిస్తేనే ప్రజలు నమ్ముతారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా మీరంతే. మా ఓడు బటన్ నొక్కుతున్నాడు, జగన్ అంతా బటన్ నొక్కుతున్నాడు, ప్రపంచమే జగన్ని ఫాలో అవుతుందన్నారు మీరు. ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులే జగన్ని ఫాలో అవుతున్నారు, జగన్ అనుసరిస్తున్నారు అన్నారు. కేసీఆర్ అనుసరించాడు జగన్ని. పాయే ఇంటికి పోయాడు. ఫ్రెండ్స్ కదా, మంచి ఫ్రెండ్స్, మామూలు ఫ్రెండ్షిప్ కూడా కాదు. ఆ కేసీఆర్ లిక్కర్ స్కామ్లో ఉన్నట్ట మరి మీ జగన్ ఎందులో ఉన్నాడు? ఆ లిక్కర్ స్కామ్లో జగన్ వాటా కూడా ఉంటుంది, కంగారేం లేదు, వస్తాడు, బయటకు వస్తాడు. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకో కన్నబాబు, ప్రజలు ఓటమినిచ్చారు. ఆ ఓటమిని జీర్ణించుకోండి, అంగీకరించండి. ఎందుకు ఓడిపోయారో ఒకసారి బేరీ వేసుకోండి.
ఎందుకంటే ప్రజల్ని మీరు ఎంత చిత్రహింసలు పెట్టారో, ఎంత మానసికంగా వేదనకు గురి చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారనేది మీ అంతరాత్మకు కూడా బాగా తెలుసు. రైతు పండించిన పంటని ప్రతిరోజు 3 పూట్ల నువ్వు 5 ఏళ్లతో భోజనం చేస్తున్నావు చూసినావా? ఆ రైతుల ఉసురు తగిలింది మీకు, రాష్ట్రంలో యువత విద్యార్థుల ఉసురు తగిలింది మీకు, ఆడపడుచుల ఉసురు తగిలింది మీకు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం ఉసురు తగిలింది మీకు. ఆ దెబ్బకే 150 విర్రవీగిన మీరు, మా వెంట్రుకి ఎవడో పేకలేడని విర్రవీగిన మీరు 11కు పడిపోయి ఈరోజు ప్రతిపక్ష స్థానం కోసం అడుక్కుంటున్నారు. ఆ స్థానం ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను మీ ఓడు గింజుకుంటున్నాడు. అది మీ బ్రతుకు. ఈరోజు మమ్మల్ని కూడా ప్రజలు గుర్తించాలా, మేము కూడా ప్రతిపక్షంగా మమ్మల్ని కూడా గుర్తించండి, ఓడిపోయినా సరే ప్రజలు మేము కూడా తిరుగుతాం, అందుకే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు తిడతామంటే, ఏ ప్రజలైతే ఒక బటన్ నొక్కి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారో మీరు ఇదే విధంగా వంకర వాగుడు వాగితే అదే ప్రజలు చెప్పుతోటి కొడతారు.